హలో అందరికీ, నైట్ మిగిలిన అన్నంతోని బగారా రైస్ ఎట్లా చేసుకోవాలో చూసేద్దాం. ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని దాంట్లో 2 స్పూన్ల ఆయిల్ వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు వేసుకోవాలి. కొంచెం సాజీరా, 2 ఇలాచీలు, 2 లవంగాలు వేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీంట్లో మిరియాలు కూడా వేసుకోవచ్చు. ఒక దాల్చిన చెక్క వేసుకోవాలి. ఇప్పుడు కట్ చేసి పెట్టుకున్న 2 పచ్చిమిర్చి వేసుకోవాలి. మిగిలిపోయిన అన్నంతో ఎప్పుడు ఒకే విధంగా కాకుండా ఒకసారి ఇట్లాంటి రెసిపీస్ కూడా ట్రై చేయండి. చాలా బాగుంటుంది, వెరైటీగా ఉంటుంది, టేస్ట్ కూడా చాలా బాగుంటుంది. పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు. ఇప్పుడు కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని దాన్ని పచ్చి వాసన పోయేంత వరకు బాగా కలుపుకోవాలి. ఇది కూడా సేమ్ బగారా రైస్ లాగానే ఉంటుందండి. ఇన్స్టెంట్ అయినా కూడా సేమ్ బగారా రైస్ తిన్నట్లే ఉంటుంది. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకోవాలి. ఇప్పుడు మనం ముందే పొడి చేసి పెట్టుకున్న రైస్ని వేసుకొని కలుపుకోవాలి. నేను సాల్ట్ రైస్లోనే వేసుకున్నాను కాబట్టి మీరు ఎప్పుడైనా వేసుకోవచ్చండి. నేను ముందే వేసి పెట్టుకున్నా, పొడి చేసుకున్నప్పుడే వేసి పెట్టుకున్నా. ఇప్పుడు మంటని సిమ్లో పెట్టి ఈ రైస్ని ఒక 2 నుంచి 3 నిమిషాలు ఇట్లా కలుపుతూ వేడి చేసుకోవాలి. మీకు ఇష్టమైతే దీంట్లో ధనియాల పొడి, గరం మసాలా కూడా వేసుకోవచ్చు. కాకపోతే మా పిల్లలు ఇంట్లో అంత స్పైసీ తినరు కాబట్టి నేను చాలా ప్లెయిన్గా చేస్తున్నా. రైస్ క్వాంటిటీ కూడా చాలా తక్కువ ఉంది. మీరు ఎంత రైస్ అయినా చేసుకోవచ్చు ఇట్లా. నా వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి.